మీరు ఎప్పుడైనా మధ్యలో ఉంటే ఇద్దరు కలిసి కూర్చున్నా సరే వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే లెక్క. అందుకే రేపు ఏదో తెల్లవారుజామున 2 గంటలకి పెళ్లి, ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి అక్షతలు వేయమన్నారు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉంటుందా? అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా? పెళ్ళయిందా? మంగళసూత్రం కట్టాడా? వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు? నీకు కళ్యాణ మంటపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టావా? యువతల వాడు చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీకు అక్కర్లా. ఏమని ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టాలని? ఎక్కడైనా ఓ ఆడ మగ పక్కన కూర్చుంటే వెళ్ళి అక్షతలేసి మీకు ఇద్దరికి దీర్ఘసుమంగళి భవ అమ్మ సుపుత్రాప్రాప్తిరస్తూ ఈయన వల్ల అనొచ్చా? వాళ్ళిద్దరు ఎవరు దంపతులు ఎలా అయ్యారు? ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేశాడా? పిల్లాడి తండ్రి ఒప్పుకున్నాడా? ఎలా కూర్చోబెట్టావు ఇద్దరిని పక్క పక్కన? పిలిచి ఆశీర్వచనం చేయమని ఎలా అడుగుతున్నావు? ఎలా వేస్తారు?